ఉపనిషత్తులకు అందమైన శ్లోకం చెప్పాడు. ఏం చెప్పాడంటే, తపస్వీ కాంగతోవస్థామితి స్మేరాననావివ గిరిజాయాస్తరౌ వందే భవభూతి శివాననౌ. అమ్మవారి స్థలములకు శివుని యొక్క విభూతి తగ్గుతుంది. అందుకుంటే ఆ స్థలములు అయ్యవారిని చూసి నవ్వుతున్నాయి. ఎవరు తపస్సు చేసి కూర్చునేవాడు, ముక్కు పట్టు ఉండేవాడు కాదు, లేదా అలాంటి దశ పెట్టేశాడు అని సీతాననౌ. అమ్మాయి స్థలమును చూసి అతని ప్రత్యేక ఆవేశంతో, అసభ్యత లేకుండా, సుకుమారమైన రహస్యంతో అందమైన శ్లోకం చెప్పారు. భవభూతి సీతాననౌ. ఆ శ్లోకం వచ్చిన తర్వాత భవభూతి బృందం వచ్చింది. భవభూతి మార్గం అంటాను. ఆ శ్లోకం దర్శించిన తర్వాత ఆయనకి భవభూతి అనే పేరు ఏర్పడుతుంది. అదే ఇప్పుడు సినిమా సాహిత్యంలో శివరాజ్యము అసభ్య శృంగారకం వస్తుంది. కానీ ఈ రోజుల్లో దీన్ని నుంచి తెలుసుకునేవారు కానీ ఆనందించేవారు కానీ ఉన్నారు, కానీ బయటపడలేదు. గంపరాజు సూర్యహాస్తి గారు రాజమండ్రిలో చెప్తున్నప్పుడు పిల్లల దగ్గర వినేవాడిని కాబట్టి నేను గుర్తుంచుకొని 4 ముక్కలు చెప్పగలిగే ధైర్యం వెళ్ళిపోన్నాను. కళాపుల నుంచి కొట్టేశాను. కొసగ ముద్ద కుసలు కోహలించినవి సమయం తరయు శబ్దములు దనలా. ముత్యాల మాలను తయారు చేస్తున్నప్పుడు ఒకే రకమైన ముత్యాలు ఒక వరుసలో పెట్టాలి. ఇంకో దానిలో పెట్టాలి. ఇంకో రకమైన ముత్యాలు ఉంటాయి, కల్చర్డ్ పెన్స్. అందుకు కొన్ని స్వాభావికమైన ఉంటాయి, కల్చర్డ్ కాకుండా. దేన్ని పక్కన ఉంటే ఏది జోడించితే చక్కగా ఉంటుందో దాన్ని ఏది కూర్చి జాగ్రత్తగా వాడు చేస్తాడే అన్నాడు ముత్యాలు. ఆ గవి కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఏ పదం పక్కన ఏ పదం ఉంటే బాగుంటుందో దాన్ని తెలుసుకోగలిగేవాడే కలుగుతాడు. కొసగ ముత్యపు స్వరులు పోహలించినవి సమయం తరయు శబ్దములు. స్థిరమైన గ్రంథాల్లో కూడా కౌలే స్వయంగా రచన చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు ప్రశంసించుకుంటూ రచన అంటే ఎలా ఉండాలి కదా అని కొన్ని రచనా పాఠవాలని తెలుసుకునేటందుకు కొన్ని పాయింట్స్, కొన్ని బిందువుల్ని ఇచ్చేసి ఉన్నారు. వాటిని సేకరించుకుంటే సార్ ఒకసారి చెబుతాడు. ఆవాపము ఉద్వాపము వెయింగ్ స్కేల్స్ తరాజులో పెట్టి తూకం చూస్తున్నట్టుగా ఈ పదం పక్కన ఈ పదం బాగుంటుందా, బాగుండదు, మళ్ళీ పొడి పెడతాడు. ఇది తీసేలేడు, ఇది పెడదాం, ఇది పెడదాం కాదు, ఇది పెడదాం. ఇట్లా ఈ విధంగా అరోచికన సతునాక్షవాయనస్య కవయ అంటాడు వామనాలంకార సూత్రంలో. ఎంతసేపు మార్పులు చేర్పులు చేసుకుంటూ మెరుగులు పెట్టుకుంటూ వెళ్ళినా తనివి తీరకుండా ఎవడైతే సాధన చేస్తుంటాడో అరోచకన వాడు సరైన కవి రాదు. సతునాక్షవాయనస్య కవయ పోలిస్తూ కొంచెం గడ్డి వరకు అన్నంలో వస్తుంది, వస్తే మాత్రమే దాన్ని లెక్క పెట్టకుండా మింగేసేవాడు దొరకి కవి రాడు. ఆ విధంగా జగన్నాథ పండిత లక్ష్మీలహరి కరుణాలహరిని నేను తెలుగు పద్యాలు అనువాదం చేయడం సాధన చేశాను. అక్కడ లేత విభూషణంబులు వనంమణి భానులు వేని సంగతింజలకి మహత్వము వలసి చెన్నల రారుతుండు అట్టి ఉజ్వలములు వేళ్ళు నీయవి సుపర్వ సుపంతి సుభాగ్య వైభవములు వెలజంగజేయున విభోరణ మాకు వరంబులిచ్చుతం సుపర్వశ్రేణీనాం జనిత పర సౌభాగ్య విభవాః తాంగుళ్యస్తామేతదతు హరివామేభిలషితం. లక్ష్మీలహరిలో సుపర్వశ్రేణీనాం, సుపర్వ అంటే శ్లేష, పర్వములు అంటే గణుపులు, సుపర్వాన సుమనస అంటే దేవతలను. సుపర్వ శ్రేణులకు జనిత పర సౌభాగ్య విభవాః, మంచి సౌభాగ్యమును కలిగించిన ఈ వేళ్ళు చాలా గొప్పవమ్మ, వాటిని ధ్యానం చేస్తున్నానంటారు. సుపర్వశ్రేణీనాం జనిత పర సౌభాగ్య విభవాః తవాంగుళ్యస్త, అంగుళులనే
పదం ఉన్నది, సుపర్వ అనే పదం ఉంది, పంక్తి అనే పదం ఉంది. పంక్తి అంటే వేదంలో 5 అర్థం వేశాడు. తర్వాత ఉత్తరత్నాకంలో పంక్తి లౌకిక సంస్కృతం వచ్చేప్పుడు పంక్తి అంటే 10 అని అర్థం వచ్చింది. దశగంధర అనే పదం బదులు పంక్తి గంధరాన్ని వాడేశాడు. కానీ అది 5 10 అవుతుంది కదా, కాబట్టి 2 5 10. కాబట్టి పంక్తి అనే పదం దొరికింది, సుపర్వ దొరికింది. తర్వాత మధ్యలో పదం దానికి అనుగుణంగా సమంజసంగా ఉండేది ఏమిటా అని సాధన చేసేందుకు 6 నెలలు పెట్టింది. లలిత విభూషణములు వలంబని భానులు వేణి సంగతి జలకి మహత్వము బడది జన్మలరారుచుండు నట్టి విద్వలములు వేడు నీరు. సుపర్వ పడిపోయింది ప్రతిస్థానం. సుభాగ్య వైభవములు వెలజంగజేయునవి. సుపర్వ తర్వాత మధ్యలో పదం వేదం తీయడం సాధన చేయగా చివరికి సుపంక్తి వాళ్ళు పండుగ చేస్తున్నంత సంతోషం కలిగింది. సుపర్వ సుపంక్తి సుభాగ్య వైభవములు వెలజంగజేయుని. సుపర్వ సుపంక్తి సుభాగ్య వైభవం. పంక్తి అంటే వరుస. ఈ 10 వరుస కూడా దీనిలో కూడా సాముద్రికం ప్రకారం అందమైన వరుస ఉండాలి. మంగళటింగర్లు పనికిరావు, వడించు దగ్గర పనికిరావు. కాబట్టి సుపర్వ శ్రేష్ఠాలాగా ఉంది, సుపంక్తి సుభాగ్య. కాబట్టి సుభాగ్య సుపర్వ మధ్యలో ఆ పవర్గంలోనే వేసి సుపర్వ సుపంక్తి సుభాగ్య వైభవం వెలజంగజేయునవి ఘోరనమాకోరంబులిచ్చుతన్. దీన్నే వాల్మీకి మహర్షి తదుపగత సమాస సంధియోగం సమమధురోపరతార్థవాక్యబంధం వాక్యబంధం రఘువరచరితం మునిప్రణీతం దశరసశ్చవధం శ్యామయుద్ధం. రామాయణం కూడా అనర్గళంగా సమాసాలు సంతులు వాడింతలై జాయిన్ అయిపోతాయి. నిద్రపెట్టి కూర్చోబెట్టి పండుగ మెలిగిపెట్టి కూర్చో అని చెప్పి గుడి వేసి ప్యాచ్ వర్క్ కాకుండా సహజ సుందరంగా నా రచనలో సంతుల సమాసాలు కొట్టుకుపోతాయి. 20 ఉపగత సమాస సంధియోగం సమధురోపరదార్థ వాక్యబంధం. సమంగా మధురంగా సమానంగా అందంగా పారాగ్రాఫింగ్ తర్వాత చేసి రీజనింగ్, తర్వాత డాక్యుమెంటేషన్, డిక్లరేషన్, తర్వాత ముగింపు కన్క్లూజన్ కనిపిస్తుంటుంది రామాయణం. అందుచేత ఈ ఆశ్చర్యకరమైన రచనను పలుమార్లు పరిశీలన చేసి మనకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఒకసారి తెలుగులో ఒక పండితుడు సమాసం చేశాడు. ఆకించన్య ఫలాభిభూతుడవుతుంది. అకించన అంటే దరిద్రుడు, దాని మీద ప్రసిద్ధం చేసుకున్నాడు. ఆకించన్య ఫలాభిభూతుడవుతుంది. దారిద్ర్య బాధ చేత అభిభూతుడు ఎక్కువ బాధపడుతుంది. అంత బాధపడేందుకు సంస్కృత సమాసం అక్కడ చక్కగా తెలుగుకుంటే పోలా. నేనేం చేశాను, ఆకలి మంటన ఆపుకున్న నన్యముగా అనక వీధి వీధిలో వాకిట వాకిటెందుగువానికి సిగ్గును మాట జనలో కూకే ఒకంత వచ్చలు కూడద నీకు త్వరీయుడొక్క సోలోకు జనన్నది లోటుగదే వదీయ కీర్తికి. కాబట్టి ఏ భావము ఏ భాషలోని పలుకుబడితో అభివ్యక్తి చేస్తే అందంగా ఉంటుందో దాన్ని గ్రహించుకో. బాహుమూల రుసులు అంటే సంస్కృతంతోనే అందంగా ఉంటుందట. ఒరిజిని ఇట్లా చేయింది అంటే బాగుంది. ఆకించండి అనే పదం కంటే ఆకలి ఏమంటున్నా అంటే మధ్య ఈ శ్లోకం వినే ఉంటారు. యోజకస్తత్ర దుర్లభ. ఆ వైద్యాన్ని పనికిరాని మొక్క అంటూ లేదు, మంత్రాన్ని పనికిరానటువంటి అక్షరాలు కూడా లేవు. కానీ వాటి సంయోజనాన్ని గుర్తించగలిగిన మహాపురుషుడు మాత్రం చాలా దుర్లభంగా యోజకస్తత్ర. ఆ యోజకుడు ఏదైతే ఉన్నాడో వాడే కవి అన్న. ఇక నేషధాంతం సాహిత్యం ఉంటారు, విభిన్న ఉంటారు. నేషధాంతం సాహిత్యం నేషనల్లో చెప్పిన గొప్ప విషయం ఏంటంటే రూఢి యోగా తెలియజేసి నేషనల్లో చెప్పింది. యోగిక అర్థం కంటే రూఢి అర్థం చాలా బలవత్తరమైనది. రూఢిని అంటే యూసేజ్ని లోకులు ఏ అర్థంలో దాన్ని వాడుతున్నారో దాన్ని గ్రహించుకోకుండా యోగిక అర్థం వాడకూడదు. అది మీ వశంలో లేదు. భాష అంటే అంతే, ఆ అర్థం ఎందుకు వస్తుంది, ఇస్తున్నది అంతే. ఇవాళ మనం ఉపన్యాసం చెప్పి హిందీలో ఉపన్యాసం అంటేనేమో నవల ఉపన్యాస స్తువాన్ముఖం. ఎవరి కోసం చూస్తే
ఉపన్యాస అంటే ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అంటేనేమో ఎగ్జాంపుల్స్.